అందరు కూడా 2వ తారీఖు వెళ్ళి సినిమా థియేటర్లో వాచ్ చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. అండ్ అలానే ఒక్క నిమిషం, నేను నా జీవితంలో కేవలం ఒక 3-4 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను అండ్ ఒక 2-3 సార్లు బయటలు ఇచ్చాను. తను నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కాదు, అయినా సరే నా కోసం నిలబడ్డాడు, నా కోసం అందరితో మాట్లాడాడు. శేఖర్ భాష ఎక్కడ ఉన్నాడు? ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్, ప్లీజ్ ప్లీజ్ శేఖర్ బాసా గారిని ఫర్ లైఫ్ ప్లీజ్. మనం యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ బీన్ ఇయర్స్ సిన్స్ వి మెట్, బట్ ఆల్వేస్ I'm indebted to you for life. Thanks a lot for coming here. Thank you very much. థ్యాంక్ యూ రాజ్ తరుణ్ గారు. అండ్ ఇప్పుడు రైటర్ భాషశ్రీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం, పాత్రికేయుల మిత్రులందరికీ నా నమస్కారం. తిరగబడ్ర స్వామి రేపు 2వ తారీఖున రిలీజ్ అవుతుంది. 8 నిమిషాల స్నీక్ పీక్ చూశారు. ఇప్పుడు అన్ని ఎమోషన్స్ దాంట్లో వాళ్ళు కవర్ చేశారు. ఇంకొక ఎమోషన్ ఉంది దాంట్లో, చూపించిన ఎమోషన్ అదే కామెడీ. సెకండ్ హాఫ్ హైలైట్. ఈ సినిమాకి హైలైట్ ఏంట్రా అంటే ఎమోషన్స్తో పాటు కామెడీ చక్కగా తీర్చిదిద్దారు డైరెక్టర్ గారు. రవికుమార్ చౌదరి గారు తన కెపాసిటీ ఏంటో ఈ ఫిలిం ద్వారా చూపించారు, తిరగబడ్ర స్వామి అని.